1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. కాలం మారుతుంది. మనం కూడా మారాలన్నట్టుగా మారుతూ వచ్చాం. బట్ ఇవాల్టి రోజుల్లో కూడా ఇంకా వింటూ వస్తున్నాము. ఈ రోజున పసుపు పప్పు ఇవ్వకూడదు, ఒకరికి ఇవ్వకూడదని, పెరుగును తోడు ఇవ్వకూడదని అనడం ఒకటి. ఆయిల్ కూడా మంగళవారం తెచ్చుకోవద్దు, శనివారం తెచ్చుకోకూడదు. ఉప్పును కూడా అసలు చేతికి ఇవ్వరు. స్టిల్ చాలా మంది ఫాలో అవుతున్నారు గురుగారు. ఏంటి అసలు ఇదంతా కూడా? ఒక బుల్‌షిట్ అని పక్కకు పెట్టేయాలా? ఖచ్చితంగా ఫాలో అవ్వాలా? ఫాలో అవుతే గనుక ఏంటి బెనిఫిట్స్ అంటారు? అసలు ఏంటి ఇదంతా? ఆచారపరమైనటువంటి విషయం. ఇది ఆచారాన్ని. శాస్త్రపరమైన విషయం కాదు. హ్మ్. ఆచారపరమైనటువంటి విషయం. ఫాలో అవ్వాలి అంటే కానీ దీన్ని మనం బుల్‌షిట్ అని తీసేయకూడదు. తీసేయకూడదా కదా? ఫాలో అవ్వాల్సిందే. ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. ఏంటి అసలు? ఏంటి అంటే ఇప్పుడు ఉప్పు కానివ్వండి, నూనె, హ్మ్. నువ్వులు, లేదు నిప్పు కానివ్వండి, హ్మ్. లేదా ఇనప వస్తువులు కానివ్వండి, హ్మ్. అలాంటివి చేతికి తీసుకోకూడదు. ఏ గురువుగారు? ఎందుకు అంటే వాటిల్లో ఇప్పుడు సూర్యోదయం, సూర్యాస్తమయం ఉంటాయి. అవును గురువుగారు. మామూలుగా వాటిల్లో కొన్ని ఒక దారిద్ర్య దేవత ఉంటుంది. Okay. ఈ పదార్థాలలో అంటే మ్మ్. ఈ పదార్థాలన్నీ కూడా శనికి సంబంధించినటువంటి పదార్థాలు. ఏవేవి గురువుగారు కొన్ని? ఉప్పు, మ్మ్. లేదా ఇనప వస్తువులు కానివ్వండి, Okay, గురుగారు. పత్తి దూది కానివ్వండి, మ్మ్హ్మ్. అగ్గిపెట్టి కానివ్వండి, మ్మ్హ్మ్. లేదా నూనె, ఇలాంటివన్నీ కూడా Okay. గుమ్మడికాయ మ్మ్హ్మ్. ఇలాంటివన్నీ కూడా వీటిల్లో ఇది అపమృత్యుకారకం అంటే మృత్యుకారకం, మృత్యువుని ప్రసాదించేదన్నమాట. ఇప్పుడు దాన్ని ఎవరికి వాళ్ళు ఉపయోగించుకుంటే ఏం కాదు, మ్మ్. కానీ ఎదుటి వాళ్ళకి ఇవ్వకూడదు. ఇస్తే ఏమంటే ఇది ఒక ఆచారంగా వచ్చింది. ఇస్తే ఏమవుతుందయ్యా అంటే మృత్యు దోషం అనేది కలుగుతుంది. అంటే దానాలు ఉంటాయి. ఈ దానాలలో కొన్ని దానాలు ఉంటాయి. ఇప్పుడు నవగ్రహ దానాలని, గోదానం, భూదానం ఇలా దానాలు అవును ఉంటాయి కదా. గురువుగారు. ఈ దానాలలో ఇవి కూడా ఒక దానాలు. ఈ అవును. దానాలన్నిటికిన్నా ఈ దానాలు కొంత డేంజర్ దానాలు అన్నమాట. అంటే ఇప్పుడు ఈ దానాలు చేయడం వల్ల వాటికి కొన్ని సంకల్పం ఉంటాయి. ఇప్పుడు అయఃకండ, కార్పాస, లవణ, కూష్మాండ దాన ఇవన్నీ ఎందుకు అపమృత్యు దోష పరిహారార్థం ఇస్తారు. మ్మ్హ్మ్. అంటే మృత్యు దోషాలు బాగా క్రిటికల్ పొజిషన్లో కనుక ఎవరైనా ఉంటే మృత్యువు కలగకుండా ఉండడం కోసం ఇచ్చేటటువంటి దానాలు ఇవన్నీ అన్నమాట. ఈ నూనె కానివ్వండి, ఉప్పు, ఇవన్నీ. అంటే మృత్యువు ఎదురొస్తుందని ఆటంకాలు ఆ వస్తుంది. ఆ అంటే Okay. మృత్యు యొక్క బాధల నుంచి బయటపడడం కోసం ఈ దానాలు ఇస్తారు. అంటే జాతకంలో చూపించుకుంటూ ఇస్తారు. మ్మ్హ్మ్. ఇది ఏమైంది, ఈ కాలక్రమేణా ఏమైందయ్యా అంటే ఉప్పు ఇవన్నీ కూడా అపమృత్యుకారకాలు కాబట్టి, అపమృత్యు దోష నివారణార్థం ఇచ్చేవి కాబట్టి మ్మ్హ్మ్. చేత్తో తీసుకుంటే వాడిదేదో మనకు వచ్చేస్తుందేమో, వాడి మృత్యువు మనకు వస్తుందేమో, మ్మ్. వాడి దారిద్ర్యం మనకు వస్తుందేమో మ్మ్. అనేటటువంటి ఒక నమ్మకంతో అప్పుడు పూర్వీకులు పెట్టినటువంటి ఆచారం. మ్మ్హ్మ్. అంటే ఇవి మటికే ఉప్పు ఇవన్నీ కూడా, పసుపు, ఉప్పు, నూనె. పసుపు అవన్నీ వేరే, అవన్నీ సాయంత్రం పూట అవన్నీ అవి వేరే. Okay. అంటే మనకి ప్రధానంగా ఈ అపమృత్యు దోషం నివారణం చేసి వాటికి దానాలు ఇచ్చేటటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో, ఇనుము కానివ్వండి, మ్మ్. పత్తి, తర్వాత నూనె, అలాగే తర్వాత ఉప్పు కానివ్వండి, ఇవన్నీ కూడా అపమృత్యు నివారణార్థం ఇచ్చేవి కాబట్టి వాడి చేత్తో తీసుకుంటే వాడుకున్న గొడవలు అయితే మృత్యు అని బయట అందరూ అదే అనుకుంటారు. వాడుకున్న మృత్యు మనకు వచ్చేస్తుంది, మ్మ్. లేదు మనకేదో గొడవ అయిపోతుంది మ్మ్. అనేటటువంటి ఈ కారణంగా ఎవరు చేతికి తీసుకోరు. కింద పెట్టండి, కింద తీసుకుంటూ ఉంటారు, అలా కింద పెడితే తీసుకుంటూ ఉంటారు. ఇది ఆచారం. కానీ ఎప్పుడూ కూడా పెద్దవాళ్ళు ఒక ఆచారం పెట్టారు అంటే అది ఎంతో అనుభవంతో అవును. వాళ్ళు ఏర్పాటు చేసిన ఆచారమై ఉంటుంది. మ్మ్. ఇప్పుడు ఇన్ని పదార్థాలు ఉంటే ఈ 4 పదార్థాలే ఎందుకు చేత్తో తీసుకోకూడదన్నారు? అది కూడా మనం ఆలోచించాలిగా. ఆలోచించాలి. ఇప్పుడు 10 దారులు ఉన్నాయి. నేను పలానా ఊరికి వస్తున్నానని ఫోన్ చేసావు, మ్మ్. పలానా దారిలో రాకు, రోడ్డు బాగోలేదు, ఈ దారిలో రా బాగుందని చెప్తాడు. మ్మ్. సరే వచ్చేయంటే అది వేరే విషయం. కానీ ఈ దారిలోనే ఎందుకు రమ్మన్నాడు, అది మంచి దారి కాబట్టి వాళ్ళు ఏదైతే ఆచారంగా మనకి పూర్వీకులు చెప్పారో ఆ ఆచారాన్ని ఖచ్చితంగా పాటించాలి తప్ప బుల్షిట్ అని తీసి పక్కన పడేయకూడదు. ఆ ఆచారాన్ని పాటించడం వల్ల మనకి లాభం కలగకపోయినా నష్టమైతే రాదుగా. కాబట్టి ఆ కారణంగా మనం ఎప్పుడూ కూడా ఇవి చేయాలి. తర్వాత రాత్రిపూట పసుపు, తర్వాత ఉప్పు కానివ్వండి, పెరుగు కానివ్వండి, మనం వేరే వాళ్ళ ఇంట్లోంచి తెచ్చుకోవడం కానీ, మ్మ్. లేదా కొనుక్కోవడం కానీ, షాప్కి వెళ్ళి కొనుక్కోవడం కానీ చేయకూడదని పూర్వం నుంచి ఉన్నటువంటి. అవును గురువు. ఎందుకయ్యా అంటే ఇప్పుడు పెరుగు ఉందనుకోండి, మ్మ్. పెరుగు గనక రాత్రిపూట ఎవరైతే పెరుగు భోజనం చేస్తాడో మ్మ్. వాడికి తొందరగా అరగదు. గర్భానికి అంటే కడుపుకు సంబంధించినటువంటి వ్యాధి వస్తుంది. అంటే ఒకసారి తింటే అని కాదు, కాదు రెగ్యులర్ ఒకసారి తింటే అని. అందుకనే పూర్వం ఏం చేసేవాళ్ళు అంటే పొద్దున పూట కూడా అసలు మామూలుగా డైరెక్ట్గా పెరుగు తినకూడదు. ఎప్పుడు కూడా పొద్దున్నైనా సరే రాత్రి అయినా సరే డైరెక్ట్ పెరుగు తినకూడదు. పెరుగు కలుపుకున్న తర్వాత ఓ చుక్క గ్లాసులో ఉన్న నీళ్ళు, ఓ చుక్క నీళ్లు పెరుగులో అన్నంలో పోసుకుని కలుపుకుని తినాలి తప్ప డైరెక్ట్ పెరుగు తినడం వల్ల కడుపుకు సంబంధించినటువంటి వ్యాధులు వస్తాయి. అందుకే డైరెక్ట్ పెరుగు ఎప్పుడు తినకూడదు. అది అనారోగ్య కారకం. అందువల్ల పెరుగు
ఇంకోటి ఏంటంటే పొద్దున పూట అయినా కొద్దో గొప్ప పర్వాలేదు కానీ రాత్రిపూట డైరెక్ట్గా పెరుగు తినకూడదు. చాలా మంది కర్డ్ రైస్ అని తింటూ ఉంటారు, అవును. అది చాలా డేంజర్. రాత్రిపూట ఉమ్. తినకూడదు. ఏ అంటే ఆ ఇది పెరుగు అరగదు, అరుగుదల శక్తిని తగ్గిస్తుంది. చాలా మంది ఈజీగా డైజెషన్ సాఫ్ట్ గా ఉంటుంది, పొట్ట ఆ. చల్లగా ఉంటుంది, నైట్ కర్డ్ రైస్ పెరుగు తింటారు కానీ పెరుగు తినకూడదు, మజ్జిగ తినాలి. మజ్జిగ అన్నం తింటే చాలా మంచిది. పెరుగు అన్నం తినడం ఇదేంటంటే కేవలం ఆరోగ్యం గురించి పెట్టినటువంటిది ఈ పెరుగు. అలాగే పసుపు కాలం సూర్యాస్తమం అయిన తర్వాత లక్ష్మీ సమయం అంటారు, సాయంకాలం వేళ. అవును గురుగారు. అంటే లక్ష్మీదేవి తిరిగే సమయం కాబట్టి పసుపు కానీ కుంకం కానీ ఎవరైనా ఇంటికి వెళ్ళి అడిగినా వాళ్ళు ఇవ్వరు. అంటే ఓకే. సుమంగళి ద్రవ్యాలు కాబట్టి ఉదయం ఇస్తారు, ఓకే గురుగారు. అలాగే సాయంత్రం? సాయంత్రం పూట ఎవరు. ఉమ్. అలాగే శుక్రవారాలప్పుడు కానివ్వండి, మంగళవారాలప్పుడు కానివ్వండి, ఉమ్. పశువు కుంకాలు మనకి బట్టలు. మంగళవారం అయితే అసలు బట్టలే పెట్టద్దు అంటారు. ఎందుకు పెట్టద్దు అంటారయ్యా అంటే ఇంటికి ఒక ఆడపడుచు వచ్చింది అనుకోండి, ఎందుకు ఓ బొట్టు పెట్టి అంత పశువు కుంకాలు పెట్టి పెడితే పెట్టకూడదు, ఉమ్. నియమం, అది ఆచారం కాబట్టి అసలు పెట్టకూడదు. కారణం చేత మంగళవారం రోజు పశువు కుంకాలు ఇవ్వటం అలాంటివి చేయకూడదు అనమాట. చేస్తే అరిష్టం కలుగుతుంది. అందువల్ల కూడా మంగళవారం రోజు వద్దని చెప్పి. అలాగే తర్వాత పసుపు, ఉప్పు, ఇంకోటి ఏమనుకున్నాం, ఆయిల్ ఆయిల్. ఇవన్నీ ఆయిల్ గురించి చెప్పాను కదా, పెరుగు. చెప్పారు. ఉమ్. ఇవన్నీ కూడా ఈ కారణాల చేత మనకి ఇవ్వకూడదు, చేయకూడదు. ఇప్పుడు ఈ సూపర్ మార్కెట్ వచ్చిన తర్వాత అంతా మామూలే, పసుపు తెచ్చుకోవచ్చు. అసలు తెచ్చుకోకుండా అసలు వస్తువులన్నీ కూడా సూపర్ మార్కెట్ పెట్టాక మనం వెళ్ళి తెచ్చేసుకుంటున్నాం. తెచ్చేసుకుంటాం. మంగళవారం లేదు, శనివారం లేదు. శనివారం నూనె తెచ్చుకోవద్దు అంటారు. ఉమ్. శనివారం ఆదివారమే కాదు, సాఫ్ట్వేర్లు వాళ్ళకి సెలవులు. Grocery కి ఆ రోజు వెళ్ళి శుభ్రంగా ఎన్ని కావాలితే ఎన్ని లీటర్లు కావాలితే అన్ని లీటర్లు వారానికి తెచ్చేసి- సరిపడా ఒకేసారి తెచ్చేసుకుంటారు. ఉమ్. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆచారపూర్వకంగా పెట్టారు కాబట్టి కొన్ని నియమాలు మీరు అన్నట్టుగా కొన్ని పాటించాలి. ఉమ్. కొన్ని మూఢనమ్మకాల ద్వారా అంటే పూర్వీకులు పెట్టినవి కాకుండా ఉమ్. కొంతమంది అంటే ఈ 10 ఏళ్ళు 15 ఏళ్లలో సోషల్ మీడియా వచ్చిన తర్వాత కొన్ని లేనిపోనివి కొన్ని పెట్టారు. బాగా వస్తుంది. అటువంటి వాటిని మనం నివారణ చేసుకుని అటువంటి వాటి జోలికి వెళ్లకుండా మొదటి నుంచి పూర్వం నుంచి పెద్దవాళ్ళు. వచ్చేటటువంటి ఆచారాన్ని, మన పెద్దలు చెప్పిన ఆచారాన్ని మనం పాటిస్తే శుభం కలుగుతుంది. ఉప్పు పసుపు అనగానే ఎక్కువగా ఈ మధ్య నీళ్ళల్లో వేసుకొని స్నానం చేయండి అని ఈ మాట అమ్మా. ఎక్కువగా అందరి నోళ్ళల్లో సోషల్ మీడియా మొత్తం బాగా వైరల్ అయిందని చెప్పి. ఏంటి అమ్మా. గురుగారు ఉప్పు పసుపు అంటే స్నానం? అమ్మా, ఉప్పు అంటే సాల్ట్ కాదు, గల్లుప్పు అని ఉంటుంది. గల్లుప్పు, అవును, రాళ్ళు రాళ్ళుప్పు అంటారు. రాళ్ళుప్పు ఏంటంటే నెగిటివ్ ఎనర్జీని నివారణ చేయగలిగే శక్తి ఆ యొక్క రాళ్ళుప్పుకు ఉంటుంది. అందుకే అంటే ఇది తంత్రపరమైనటువంటి విధానం, ఇది మంత్రపరమైన విధానం కాదు. తంత్రపరం. అంటే వేదాల్లోనూ వీటిల్లోనూ మనం ఇందాక చెప్పుకున్నట్టుగా చీపుర్ల గురించి, ఉప్పు గురించి, వాటి గురించి చెప్పరు. ఉమ్. తంత్రంలో ఈ ఉప్పుకి నెగిటివ్ ఎనర్జీని నివారణ చేసే శక్తి ఉంటుంది కాబట్టి కనీసం నెలలో ఒక రోజు ఈ ఉప్పు అంతా ఇల్లంతా జల్లుకోవాలి. ఇల్లంతా జల్లేసుకుని చీపురు పెట్టి, అది కూడా కొబ్బరిని చీపురు, ఉమ్. మళ్ళీ ఆ చీపురు మళ్ళీ ఇంకో దానికి వాడకూడదు, ఓకే. కొబ్బరిని చీపురే వాడాలి. ఓకే. దాంతో చక్కగా ఆ చీపురుతో ఆ ఉప్పంతా దగ్గరికి చేర్చి ఉమ్. మొత్తం ఇల్లంతా జల్లేసుకుని శుభ్రంగా తుడిచేసుకుని ఒక చాట్లోకి ఎత్తుకుని ఒక కవర్లో పెట్టుకుని తీసుకెళ్లి నీళ్ళలో నిమజ్జనం చేయాలి. అంటే నీళ్ళల్లో దిష్టి వదిలేసేయాలి. పోతుందా? ఏంటి గురు? ఇంటిలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పోతుంది. అది ఓహో. నరగోసే కానివ్వండి, ఇంకోటే కానివ్వండి, కానివ్వండి, మ్మ్. నెగిటివ్ ఎనర్జీ పోతుంది ఇంటికి ఉన్నటువంటి. ఓకే. ఆ తర్వాత మామూలుగా తడిగుడ్డ పెట్టేసుకోవచ్చు. ఉహుం. అలాగే శరీరానికి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పోవటం కోసం ఈ ఉప్పు, చిటికెడు ఉప్పు, గళ్ళుప్పు ఉమ్. బకెట్లో వేసుకుని, నీళ్ళ బకెట్లో వేసుకుని స్నానం చేస్తారు. అలాగే పసుపు, తర్వాత వేపాకులు. ఇది ఎలాగా అంటే ఎవరైనా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ బయట తిరుగుతూ ఉంటారు, దిష్టి తీసినవి నిమ్మకాయలో లేకపోతే కోడిగుడ్లో లేకపోతే నీళ్ళలో రోడ్డు మీద దారిలో వదిలిస్తుంటారు. అవి తొక్కితే ఆ ప్రభావం వల్ల ఆవలింతలు కానివ్వండి, ఎక్కువగా దగ్గు, ఆవలింతలు, నిద్ర పట్టకపోవడం, ఏదో చికాకుగా ఉండడం, అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. పిల్లలు కానివ్వండి, కొద్దిగా జ్వరాలు రావడం అలాంటివి వస్తూ ఉంటాయి. అటువంటివి శరీరాన్ని పట్టుకుని ఉంటాయి. ఆ దిష్టి తీసిన పడేసినవి తొక్కినందువల్ల ఉహుం. శరీరాన్ని పట్టుకుని ఉంటాయి. అవి నివారణ అవ్వడం కోసం ఏం చేయాలయ్యా అంటే మరుగుతున్నటువంటి నీటిలో చిటికెడు పసుపు, 4 వేపాకులు వేసి, ఆ యొక్క వేసినటువంటి ఆ యొక్క వేపాకులు మరిగినటువంటి ఆ నీళ్లు, పసుపు వేపాకుల నీళ్లు ఏవైతే ఉన్నాయో ఆ నీటితో స్నానం చేయడం వల్ల శరీరానికి ఉన్నటువంటి ఆ నెగిటివ్ ఎనర్జీ పోతుంది. ఈ ఓకే. కారణంగా ఉప్పుతోటి ఇల్లు శుభ్రం చేసుకోవచ్చు, వేపాకులు, వేపాకులు, తర్వాత పసుపు, పసుపు తోటి ఇల్లు నరదిష్టి పోతుంది. చక్కగా స్నానం చేయడం వల్ల శరీరానికి ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుంది. ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందము, ఆర్థిక లాభం ఇవన్నీ కలగాలంటే ఆగస్టు 11వ తారీఖు మంగళవారం రోజున మేము నిర్వహించేటటువంటి 1,00,000 రుద్రాక్షల పూజలో పాల్గొనండి. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల సర్వ విధములైనటువంటి కష్టాలు నివారణమై ఐశ్వర్యాలు కలుగుతాయి. 1,00,000 రుద్రాక్ష పూజలో పాల్గొనేటటువంటి వారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్లకు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు.